చర్ల ఘటన వెనుక కుట్రకోణం ఉందంటున్నారు పోలీసులు. పట్న నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును ప్రస్తావించారు పోలీసులు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర చేశారని, కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే వ్యూహరచన చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కొందరికి డబ్బులు ఇచ్చి దాడికి ఉసిగొల్పారని అంటున్నారు పోలీసులు. అధికారులను చంపినా పర్వాలేదంటూ రైతులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో చెప్పారు పోలీసులు. అలాగే నరేందర్ నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు అంటున్నారు. లగచర్ల ఘటన వెనుక కుట్రకోణం ఉందంటున్నారు పోలీసులు. పట్న నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును ప్రస్తావించారు పోలీసులు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర చేశారని, కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే వ్యూహ రచన చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కొందరికి డబ్బులిచ్చి దాడికి ఉసిగొల్పారని అంటున్నారు పోలీసులు. అయితే అధికారులను చంపినా పర్వాలేదంటూ రైతులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో చెప్పారు పోలీసులు. అలాగే నరేందర్ నేరం ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు అంటున్నారు. పోలీసులు ఏం తెలిపారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, నరేందర్ నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పేరును కూడా రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికారులపై దాడి చేయడం వెనుక నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని హస్తపరిచేందుకే కుట్రలో భాగంగానే కేటీఆర్ తో పాటు నరేందర్ రెడ్డి కూడా కుట్ర పన్నినారనేటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి వారు అధికారుల పైన దాడి చేసే విధంగా వాళ్ళని మైండ్ వాష్ ఇచ్చారనేటువంటి దాన్ని గుర్తించారు. మరోవైపు నరేందర్ రెడ్డి కావచ్చు, ఈ కేసులో సూత్రధారి పాత్రధారి కీలకంగా ఉన్నటువంటి సురేష్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని కావచ్చు, మరోవైపు బయట నుంచి కొద్ది మంది వ్యక్తులను తీసుకొచ్చి అధికారుల పైన దాడి చేయించారు. మరొక కీలకమైనటువంటి సమాచారం ఏంటంటే, ఇందులో రిమాండ్ రిపోర్ట్ లో దాడి చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా రైతులు కాదు. వాళ్ళు కేవలం ఆ అధికారుల పైన దాడి చేయడం కోసమే నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, మరోవైపు సురేష్ వీళ్ళని అక్కడికి తీసుకొచ్చి దాడి చేయించారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడా కూడా భూములు లేవనేది, ప్రస్తుతం 46 మందిలో చాలా మంది నిందితులకు భూములు లేవనేటువంటి అంశాన్ని ఇప్పటికే కలెక్టర్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ పేరును కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఇదంతా కూడా కుట్రపూరితంగా వ్యవహరించారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి యొక్క మొబైల్ ను సీజ్ చేశారు. ఆ మొబైల్ సీజ్ అయిన మొబైల్లో కొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది, కాల్ డాటాను సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని తెరిచేందుకు కూడా తమకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కొడంగల్ మేజిస్ట్రేట్ ను కూడా పోలీసులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి చూడాలి ఈ వ్యవహారంలో కేటీఆర్ వరకు కేసు వెళ్ళబోతుందా, కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి ఈ కేసులో విచారణ జరుపుతారా? ఇక సురేష్ దొరికిన తర్వాత ఈ కుట్రలో ఉన్నటువంటి మరికొంతమంది ప్రమేయానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.